ఆయన బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత లాంగ్ ఎలా వచ్చారంటే మీరు ఏం చెప్తారు? ప్రేరణ అయినా, గౌతమ్ అయినా, యష్మి విష్ణుప్రియ అయినా, వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? 95 days జర్నీ, వాళ్ళలో బెస్ట్ క్వాలిటీ ఏం చూసారు, బ్యాడ్ క్వాలిటీ ఏం చూసారు మీరు ఇన్ని రోజులు? నీకు ఇంకొక విషయంలో చెప్తాను బాస్, వీళ్ళందరూ ట్రావెల్ అవడానికి పెద్ద జర్నీ చేశారు. అది ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి నిఖిల్ అండ్ ప్రేరణ, వీళ్ళ నబీల్, వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు. వీళ్ళకి కొంచెం ఫ్యాన్ బేజ్ అనేది ఉంది. ఎందుకంటే మోర్ దెన్ టైమ్స్ నామినేషన్స్ లోకి వెళ్ళారు. వీళ్ళు కనుమవులు ఓజీస్ తక్కువ టైం వెళ్ళారు. అందులో బాగా ఎక్కువ వెళ్ళింది మన గౌతమే. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన మణికంఠ ద్వారా ఏదో హౌస్ లో ఉంచారు. స్ట్రాంగ్ అయ్యి ఇప్పుడు వాళ్ళందరి మీద మూడే కూర్చున్నాడు. కాబట్టి ఒక విషయం చెప్పాలంటే వాళ్ళందరూ క్రియేట్ చేసి గౌతమ్ కి బజ్ అనేది ఇచ్చారు. నాకు తెలిసి జెన్యూన్ ఆటగాడు ఎవర్రా అంటే ఇప్పుడున్న 7గురిలో నబీల్ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరూ కూడా చాలా జెన్యూన్ ఆడతారు. ఏదేమైనప్పటికీ కూడా నబీల్ కన్నా జెన్యూనిటీ ఎవరికి లేదు అని నా ఉద్దేశం హౌస్ లో. కాకపోతే ఎడిటింగ్ లో ఏమవుతుందంటే నిఖిల్ అండ్ ప్రేరణనే బాగా హైలైట్ చేస్తున్నారు. నిఖిల్ అండ్ ప్రేరణనే హైలైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గేమ్ మొత్తం కూడా నిఖిల్ అండ్ ప్రేరణ మీదకి వెళ్ళిపోతుంది. నబీల్ అండ్ గౌతమ్ ఇలాగా, అవినాష్ గానీ, రోహిణి గానీ, విష్ణుప్రియకి ఎలాగా ఆటలేదు ఫస్ట్ నుంచి కూడా. చెప్పడానికి ఏం లేదు అక్కడ. వీళ్ళందరి మీద కూడా ఫోకస్ తగ్గుతుంది. మెయిన్ ఎక్స్పెషల్లీ ఫోకస్ ఎవరి మీదకి వెళ్తున్నారా అంటే మన నిఖిల్ అండ్ ప్రేరణ మీదకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆట చూసి నేను ఓట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకటే పర్సన్ నబీల్ యాటిట్యూడ్ పరంగా, గేమ్ పరంగా ఆయన్ని చాలా తక్కువ చూపిస్తున్నారు. ఆయన 100% ఎఫెక్ట్ పెడుతున్నాడు. అయినా సరే ఈ కంటెండర్ రేస్ స్టార్ట్ అయిన కాడి నుంచి నబీల్ పెర్ఫార్మెన్స్ అసలు కనబడగానే చేస్తున్నారు హౌస్ లో. నాకు తెలిసి ఇది బయాస్డ్ గానే అనిపిస్తుంది. ఒక గౌతమ్ అండ్ నిఖిల్ ప్రేరణ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కప్పు వీళ్ళకి అప్పచెప్పాలి అన్నట్టుగా, నబీల్ ని పక్కన పెట్టేయాలి అన్నట్టుగా కనబడుతుంది అక్కడైతే. నాకు మొత్తం చూసుకున్నట్లయితే నబీల్ కి అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా. ఓకే బ్రదర్, ఒకటే రోహిణి ఎప్పుడు కూడా శివంగే. ఆల్రెడీ ఎప్పుడో కప్పు గెలిచినంత ఆనందం అందరికి క్రియేట్ అయింది రోహిణి విషయంలో. ఒకటే మైనస్ ఏంటంటే ఆవిడ మోర్ దెన్ టైమ్స్ నామినేషన్ లో రాలా, అదే మైనస్ అయింది. అంతకు మించి ఏ కారణం నెతుకుతలేదు. రోహిణి కింగ్, నిజంగా చెప్తున్నా, లేడీ శివంగి అలాంటి ఆట నేను ఎప్పుడు చూడాల. చాలా అంటే చాలా బాగా ఆడింది. 100% ఎఫెక్ట్ పెట్టి ఆడింది. నిజంగా మొన్న ఏదో గివ్ అప్ ఇచ్చేసాడు అవినాష్ అనుకున్నారు, కానీ ఆడి చేయి పట్టుకుని గట్టిగా లాగితే నొప్పి వచ్చి ఏదో ఇవ్వాలే లేడీస్ కి అన్నట్టుగా, ఆడి కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టుగా ఇచ్చాడు. కానీ అక్కడ రోహిణితో తలబడితే మడతట్టేసేది అవినాష్ ని కూడా. కాబట్టి అవినాష్ రోహిణి ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ఫేర్ ఎలిమినేషనే. ఎందుకంటే ఒక్క మాటలో చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు ఎవరి దగ్గర ఆట చూసారు అంత కసిగా? ప్రేరణ ఉన్నదే, విష్ణుప్రియ ఉన్నారు, ఈవిడ కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫైర్ ఎప్పుడైనా చూసారా? అది కంటెండర్ రేస్ లో ఉండి నీకా నాకన్నా ఎంఐఎంల మీద గెలవడం అంటే అసలు వాళ్ళకైతే సాధ్యం కాదు. ప్రేరణ అంటే ఒక రకంగా చెప్పొచ్చు, కానీ విష్ణుప్రియ అయితే అసలు దద్దమ్మ. నిజంగా చెప్తున్నా, అసలు విష్ణుప్రియకి అంత ఆటే లేదు. సండే ఎపిసోడ్ లో ముగ్గురు మీద వేటు పడుతుంది. ఆ ముగ్గురు కూడా ఎవరెవరంటే నబీల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురులో 9.3% రేస్ లో నబీల్ ఉన్నాడు. 9.2 ఓటింగ్ రేస్ లోనేమో మన ప్రేరణ ఉంది. 9.0 ఓటింగ్ రేస్ లో విష్ణుప్రియ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. ఖచ్చితంగా నాకు తెలిసి విష్ణుప్రియ అన్నారు. మరి టాప్ 6 చేస్తాడా, టాప్ 5 చేస్తాడా చూడాలి. ఎప్పుడు కూడా లాస్ట్ సీజన్ లో అయితే డబుల్ ఎలిమినేషన్ లో 2 times రాలా. టాప్ 7 ఉన్నప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అయ్యింది. ఆ తర్వాత మిడ్ వీక్ లో ఏదో సంథింగ్ లాగేశారు. కానీ ఇక్కడ అలా కాదు, డబుల్ ఎలిమినేషన్ డబుల్ టైమ్స్ అయింది. కాబట్టి ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ 10% ఛాన్స్, అంటే ఆ డబుల్ ఎలిమినేషన్ తప్పించే ఛాన్స్ 10% ఉంది. 90% అయితే అప్లై అవుద్ది. ఎందుకంటే టాప్ 5 కి అవినాష్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కంటెండర్ రేస్ లో అవినాష్ టాప్ 5 లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి అవినాష్ అనేవాడు ఉండాలి. కాబట్టి అక్కడ ఇద్దరిని తీసేవాళ్ళు ఖచ్చితంగా. తీస్తేనే అవినాష్ ఉంటాడు. లేకపోతే అవినాష్ ఎలిమినేషన్ లోకి వెళ్ళాడు అనుకో చెప్పవసరం లేదు, ఇంకా అసలు బజ్జే లేదు. నిజంగా చెప్తున్నా, అవినాష్ అనేది హ్యాష్ట్యాగే లేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి టాప్ 5 లో ఉండాలి కాబట్టి ఇద్దరినట్టు ఎలిమినేట్ చేస్తారు. రోహిణి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక సండే ఎపిసోడ్ లో ఖచ్చితంగా నాకు తెలిసి ముగ్గురులో విష్ణుప్రియ అయితే బయటకు వస్తారు. విన్నర్ నేను చెప్తున్నా, విన్నర్ చికెన్ డిన్నర్ లాగా నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ మటుకి చాలా అంటే చాలా తక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్. నాకు నబీలే విన్నర్ అవ్వాలని నా కోరిక. ఎందుకంటే యాటిట్యూడ్ పరంగా చూడండి, మీరు వేరే చూస్తే నేనేం చేయలేను. యాటిట్యూడ్ పరంగా, గేమ్ పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లిప్పింగ్ లేకుండా, ఎటువంటి బ్యాక్ పిచ్చింగ్ లేదు. పౌల్స్ అంటే అది కంగారులో జరిగే పౌల్స్. మొన్న తాడు కట్టేదా మీరు చెప్పేది, రౌండ్ గా చుట్టాలనేది కొంచెం ఏంటంటే అక్కడ మిస్అండర్స్టాండింగ్ మాట. అది పౌల్ గేమ్ అని మీరు ఎలా కన్సిడర్ చేస్తారో? పౌల్ గేమ్ అని ఆల్రెడీ ప్రేరణ ఒత్తుకుంటానే ఉంది. కానీ మనోడు పట్టుకోని ఆ కంగారులో చుట్టేసాడు, ముందుకు చుట్టాలి అనే ఒక తపనతో. కానీ అది యాక్చువల్ గా చూస్తే రాంగే. అది రోల్ చుట్టాలి, దాని మీనింగ్ ని కొంచెంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. దాన్ని బట్టి పౌల్ గేమ్ అయింది. కానీ నిజంగా నబీల్ లాంటి ఆటగాడు నేను బిగ్ బాస్ లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయను.
ఎందుకంటే నిఖిల్ కూడా నోరు చేస్తున్నాడు, గౌతమ్ నోరు చేస్తున్నాడు. నిన్న చూశారు కదా, కూసోబే అన్నాడు. ఇర్రెస్పెక్ట్ అది, ఆ రెస్పెక్ట్ లేకపోవడం, అది ఒకళ్ళ మీద గౌరవం లేకపోవడం. అలాంటి వర్డ్స్ అన్ని వాడుతున్నారు. మనం గౌతమ్ ఏమో వాడుకో అంటున్నాడు. వాడుకునే అనే పదం చాలా పెద్దది. ఆ వాడుకునే పదం బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే ఒక మనిషిని వాడుకున్నట్టుగా, అది చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ గా ఉంటదన్నమాట. జనాలకి ఒక నెగిటివిటీ క్రియేట్ అవుద్ది. కాబట్టి ఇద్దరు కూడా జమలాట్ రాజాల్లాగా ఇద్దరు కూడా మాటల మట్టికి బాగా మిగులుతున్నారు. ఇలా మాటలు మిగులుతాం వల్ల వీళ్ళిద్దరు కూడా గేమ్ ఎఫెక్ట్ అవుద్ది. నబీల్ ని కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండని నా ఒపీనియన్. నిజంగా టాప్ 5 లో ఉంటాడు ఖచ్చితంగా, కానీ రేస్ లో మట్టికి నబీల్ ని తప్పిస్తున్నారు. నాకు అదొకటే బాధగా ఉంది. వీళ్ళిద్దరిలో విన్నారు ఎవరైనా పర్లేదు, కానీ ఒక విషయం చెప్తున్నా, గౌతమ్ కి ఎక్కువ సపోర్ట్ రావడానికి మెయిన్ కారణం వీళ్ళందరూ కూడా ఆయన సోలోగా పెట్టి వీళ్ళందరూ కూడా గ్రూప్ అటాక్ చేయడమే. లేకపోతే ఆ అటాక్ అలా కనుక జరగకుండా ఉంటే ఖచ్చితంగా నబీల్ అనేవాడు విన్నింగ్ రేస్ లో ఉండేవాడు ఖచ్చితంగా. నిన్న ఒక విషయం చెప్పాలి. నిన్న ఎపిసోడ్ లో అక్కడ గౌతమ్ది నబీల్ది ఇద్దరిది ఎవరు తప్పు అనుకున్నారు కామెంట్ చేయండి ఫస్ట్. నాకైతే నిన్న ఎపిసోడ్ లో చూసినప్పుడు నబీల్ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా ఒక టైంలో వాడుకున్నాం అనే పదం వాడాడు గౌతమ్ అనేవాడు యష్మి విషయంలో. ఆ విషయంలో అతను తప్పు. నిన్న కూసోబే అనేది కూడా ఒక రకంగా చూస్తే తప్పే. ఎందుకంటే అది క్యాజువల్ వర్డ్స్ అయినప్పటికీ కూడా మొన్న మూసుకొని కూర్చో అన్నది కూడా ఆయనకి తప్పని పెద్ద పాయింట్ రేస్ చేశాడు కదా. ఆ పరిగణలోకి తీసుకుంటే మన నిఖిల్ మాట్లాడింది కూడా తప్పే. కూసోబే అనేది కూడా రెస్పెక్ట్ లేనట్టే, రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడ. కాబట్టి ఇద్దరిది కూడా తప్పు ఉంది. కాబట్టి ఇప్పుడు నాగార్జున గారు హోస్టింగ్ టైము ఇవాళ వార్నింగ్స్ ఇస్తాడో, ఈ వార్నింగ్స్ ఇచ్చేటప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ కూడా సరిసమానంగా ఉండాలి. వార్నింగ్ అనేది చాలా న్యూట్రల్ గా వెళ్ళిపోవాలన్నమాట. న్యూట్రల్ గా వెళ్ళకుండా ఎవరైనా పాయింట్అవుట్ చేశారా అయిపోయినట్టే, ఇంకొకరి పైన అయిపోయినట్టే ఆటోమేటిక్. ఇప్పుడు నబీల్ సపోర్ట్ చేశారు అనుకోండి, నిఖిల్ సపోర్ట్ చేశారు అనుకోండి నాగార్జున గారు, గౌతమ్ ఫ్యాన్స్ ఆల్రెడీ తగులుకుంటారు, గౌతమ్ బజ్ పెరుగుతుంది. కాబట్టి ఎవరిని కూడా ఇప్పుడు హైలైట్ చేయకూడదు. ఎవరి గురించి మాట్లాడినా ఖచ్చితంగా ఇంకొకరి మీద అయితే ఎఫెక్ట్ పడద్దు. వీళ్ళిద్దరు కంటెండర్ రేస్ లో ఉన్నారు కాబట్టి.